ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. అందరికీ స్వాగతం. అజామిల కథ ఎంతమందికి తెలుసు? అజామిల కథ 2, 3, 4, 5, 6, 6 people, 50%. ఓకే. ఒక బ్రాహ్మణుడు అనమాట. అజామిలుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. చిన్నప్పటి నుంచి చక్కగా వైదికంగా బతికేవాడు. ఎలాంటి తప్పుడు అలవాట్లు లేవు. చక్కగా భగవత్ సంబంధమైన సేవలో ఉండి బ్రాహ్మణత్వానికి సంబంధించిన కార్యక్రమాలు చక్కగా వైదికంగా చేసుకుంటూ వెళ్ళేవారు. జీవితం నడుస్తుంది. భార్య, పిల్లలు, తల్లి, తండ్రి అందరూ కలిసి ఉన్నారు. హ్యాపీగా నడుస్తుంది. ఈ సమిదలు, కట్టె పుల్లలు అవి అవసరం వస్తుంది కదా నిత్యాగ్నిహోత్రానికి. రోజు వెళ్తారు కదా. ఒక్కరోజు వెళ్ళినప్పుడు ఒక సన్నివేశాన్ని చూశాడు. ఒక చెట్ల దగ్గర పొదలో స్త్రీ పురుషులు ఉండడం, ఒక వికార పరిస్థితులలో ఉండి చూశాడనమాట. ఆమె యొక్క అందము కనబడింది. వేశ్య అనమాట, యాక్చువల్గా వేశ్య. కొద్దిసేపు మనసు వికలితమైంది. బ్రాహ్మణ జ్ఞానం ఉంది. దానిని ఆ మనసు వికలమైనప్పుడు దాన్ని అదుపు చేసుకునే ప్రయత్నం చేశాడు. అదుపు చేసుకున్నాడు. అయిపోయింది. ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చేసినాక మళ్ళీ నడుస్తున్నాయి కార్యక్రమం. మళ్ళీ ఇది ఎలా ఉంటుందంటే, అందుకనే సాంగత్యం కరెక్ట్గా, భక్తి సాంగత్యం ఎంత వీలైతే అంత. అసలు యాక్సిడెంటల్గా జరిగేవి కూడా ఎంతో ప్రమాదం. అలాంటిది మనం పొయ్యి మందు తాగేవాడి దగ్గర కూర్చొని, మందు తాగేవాడు, ఎగ్జాంపుల్ చెప్తున్నా, తాగడం అంటే తాగడం అనే కాదు, ఏదైనా కావచ్చు హ్యాబిట్. ఇక వాళ్ళతోనే ఉంటే ఎలా ఉంటుంది? జస్ట్ కొన్ని క్షణాలు ఆ యొక్క తప్పుడు సీన్ని చూశాడు, ప్రాస్టిట్యూషన్ చూశాడు. ఆ క్షణంలో పాపం జ్ఞానం ఉంది. ఆ జ్ఞానము ద్వారా అదుపు చేసుకున్నాడు. మనస్సులో ఆ యొక్క ప్రాసెసింగ్ ఆపేశాడు. ఫస్ట్ ఇంటికి పోయాడు. మళ్ళీ ఇలా నడుస్తున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు సినిమాలలో నడుస్తుంది సరా, ఫస్ట్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగా ఫస్ట్ ఒక హీరోయిన్ పక్కగా కనిపిస్తుంది. తర్వాత హీరో చాలా బాగుంది అని ఆ టైంలో ఇక అలాగే చూస్తుంటాడు. ఆయన ఏరే లోపల ఉంటే ఇంటికి వచ్చినాక లైట్ ఆఫ్ ఆన్ అవుతుంటుంది. అంతేనా సినిమా? లైట్ ఆన్ ఆఫ్ అవుతుంటుంది అనమాట. ఈయన మనసులో ఏముంటుంది? అమ్మ పిక్చర్ ఉంటుంది. ఇట్లనే కదా సినిమా ఉండేది. ఇక ఆయనకి ఇక రోజుకి ఇక ఆకలి కాదు, ఆమె కావాలి, దొరకాలి, మాట్లాడాలి, ఇంకా అది రకరకాల సినిమాలు స్టోరీ. ఈయనకు అలాగే లైట్ ఆన్ ఆఫ్ అవుతుంది. ఇప్పుడు అక్కడ ఆమె మనసులో పడి, భార్య, పిల్లలు, తల్లి, తండ్రి. చూసారా ఇంద్రియాలు ఎంత డేంజరస్, పవర్ఫుల్. ఇంద్రియాలు ఎవరినైనా వదిలిపెట్టవండి. నేను మినహాయింపో అనుకున్న వాళ్ళు లేరు కదా. ఆ స్టేజ్ వేరే. భక్తిలో టాప్ మోస్ట్ ప్రేమ భక్తి అని ఉంటుంది. అసలు వైది భక్తి, భావభక్తి, ప్రేమ భక్తి. ఆ ప్రేమ భక్తిలో మాత్రమే నిలదొక్కుకోవాలి కదా. అది మరి అది ఆ స్టెప్స్లో రాలేదు. అంత ఈజీ ఎవరు రారు, టైం పడుతుంది. మొత్తానికి పిక్చర్ తిరిగి ఉంది కదా మనకి భగవద్గీత శ్లోకం, ధ్యాయతో విషయాన్ పుంసః సంగత్సేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ అంతే అంటే తర్వాత కామాత్ క్రోధోద్భవతి సమ్మూఢం. సో ఈ కోరికలు ఎలా పుడతాయి? ఫస్ట్ మెడిటేషన్ వల్ల. ఏదైనా ఒకటి, ఇదో 3వ అధ్యాయంలో చాలా వివరంగా చర్చించాం మనం. కోరికలు ఎలా ఫస్ట్ ఏదైనా ఒక యాక్షన్ జరగాలి అని అంటే ముందు దాన్ని చూసి ఇది బాగుంది అని మనసులో ఫస్ట్ మెడిటేట్ చేస్తుంది మైండ్. బాగుంది అని చెప్పేసి అలాగే ఆలోచించి అక్కడికి యాక్షన్లోకి దిగుతుంది. సో ఆయన మైండ్లో ఆ ప్రాసెస్ రీల్ అంతా నడుస్తూ ఉంది. ఇంకా చివరికి యాక్షన్లోకి దిగాలనుకున్నాడు. ఆమె దగ్గరికి వెళ్ళాలి. ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్ళాడు. ప్రాస్టిట్యూట్తో కలిశాడు. ఇంటికే తీసుకొచ్చాడు. పెళ్ళి కూడా చేసుకున్నాడు. భార్యని, పిల్లల్ని నిలగొట్టాడు. అమ్మ నాన్న నిలగొట్టాడు. అందరిని నిలగొట్టాడు. చూడండి. ఇంకా
బ్రాహ్మణుడు, నిత్య వైదిక కార్యము చేసేవాడు, ఆత్మ జ్ఞానము కలిగిన వాడు, ఇది తప్పు అని తెలిసిన వాడు. అలాంటి పరిస్థితిలోకి ఇంద్రియాలు నెట్టాయి. ఇంద్రియాలు చాలా బలవంతమైనవి, చాలా స్ట్రాంగ్. అంత ఈజీ కాదు ఇంద్రియాలే గెలవడం, అంత తేలికైన విషయం కాదు. ఇంకేముంది, మొత్తం వాళ్ళని ఇంకా వేశ్యను పెళ్లి చేసుకున్నాడు కదా. ఇంతకుముందు మాంసాహారం అలవాట్లేదు, ఇప్పుడు మాంసాహారం అలవాటైంది. ఆవు, అన్ని రకాల మాంసాలు తినడం, తర్వాత తాగడం. మరి ఈ అలవాట్లు ఉన్నాయి. భార్యకి కళ్ళు తాగే అలవాటు ఉంది, తాగాలి. యాక్చువల్గా కండిషన్ పెడుతుందాలి, నన్ను చేసుకోవాలంటే నేను తాగుతాను, నువ్వు తాగాలి, ఇవన్నీ కావాలంటే అన్నిటికీ రెడీ అవుతాడు. ఓకే, నో ప్రాబ్లం. తాగడం, తినడం. మరి తాగాలంటే పైసలు కావాలిగా. ఇంతకుముందు కొంచెం పప్పు కూర, కొంచెం పచ్చడి పెట్టుకుంటే సరిపోయేది. ఇప్పుడు తాగితే మాంసానికి ఖర్చు ఏమవుతుంది, 10 times వెళ్తుంది. మరి డబ్బులు కావాలి. మరి ఇది కోరికలు తీర్చుకోవడానికి ఏం చేయడం మొదలుపెట్టాడు? దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు, లూటీలు చేయడం మొదలుపెట్టాడు. అంటే దారి దోపిడీలు అంటాం కదా, దారి పోతున్న వాడిని పట్టుకొని చంపేయడానికైనా దేనికైనా వెనకాడు. ఇప్పుడు ఏం కావాలి? డబ్బు కావాలి. ఒక్క చిన్న స్టెప్ ఎక్కడ దాకా తీసుకొచ్చింది సార్. చెట్ట చివరి ఒక పిల్లగాడి పేరు నారాయణ అని పెట్టాడు. అది అప్పుడు ఆయన వయసు ఎంతో తెలుసా? 88 సంవత్సరాలు. మనవడం ఎత్తుకోవాల్సిన వయసులో పిల్లగాడిని అన్నాడు. ఆ పిల్లగాడి పేరు నారాయణ అని పేరు పెట్టాడు. సహజంగా చిన్న పిల్లగాడు మామూలుగా మనవడితోనే ఎంతో ఆడుకుంటాడు. ఇప్పుడు కొడుకు కదా, కొడుకు మంచిగా కొడుక నారాయణ, నారాయణ ఎక్కడున్నారా, నారాయణ వచ్చేరా, నిమిషం కూడా చూడకుండా ఉండలేదు, నారాయణ వాటి తీసుకుంటారా, నారాయణ ఎక్కడికి పోయారా పిలుస్తుంటాడు కదా. నారాయణ నారాయణ అనేది కొడుకుని పిలుస్తా ఉన్నాడు ప్రతి దానికి. ఆట ఆడుకున్నప్పుడు, తినేటప్పుడు, తాగేటప్పుడు, నీళ్ళకి, దానికి దీనికి కొడుకుని పిలుస్తా ఉన్నాడు. సో అలా జీవితం నడుస్తుంది. ఒకరోజు చావు బెడ్కి వచ్చేసింది, డెత్ బెడ్కే వస్తున్నాడు. అంటే ముహూర్తం ఫిక్స్ అయింది, చావుకు ఫిక్స్ అయింది. యమదూతలు వచ్చారు చేసుకోవడానికి. యమదూతల్ని చూసి ఇలా భయపడిపోతున్నాడు. అర్థమైంది, బ్రాహ్మణుడు, మామూలుగా బ్రాహ్మణుడు కానివాడికి అర్థమవుతుంది. యమదూతలు చూసి నాకు దేవుడు లేడన్నోడికి కూడా అర్థమైంది. ఓ ఎన్ని రోజులు దేవుడు లేరనుకున్నాడు, నిజంగానే ఉన్నాడు, నన్ను పట్టుకోవడానికి ఇంక వచ్చిర్రు అంటే ఇంకేం చేయలేదు. అయ్యయ్యో నేను ఇన్ని రోజులు లేదన్నా, నన్ను వదిలిపెడితే ఉన్నాడని చెప్తా అని అనుకున్నా వదిలిపెడతాను. అయితే క్లోజ్, పిక్చర్ క్లోజ్, అకౌంట్స్ క్లోజ్ అని బాధపడుతూ. జనరల్గా మనిషికి చావు వచ్చే ముందు ఏం జరుగుతుంది చెప్పండి? చావు తెలివి వస్తుంది. ముందు ఎవరన్నా ఒకరు గుర్తుకొస్తారు కదా, దగ్గర ఎవరి మీద వ్యామోహం ఉందో వాళ్ళు గుర్తుకొస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్కరు గుర్తొస్తారు. కుటుంబం మొత్తం కానీ, లేకపోతే ఎవరన్నా ఒక్కరు కానీ, అట్లా ఎవరో ఒకరు గుర్తొస్తారు. ఈ పిల్లగాడితో కనెక్షన్లో బాగా ఉన్నాడు కదా, బాగా అటాచ్మెంట్లో ఉన్నాడు నారాయణ. భయంతో నారాయణ కొడుకుని పిలుస్తున్నాడు. టెన్షన్లో నా పని అయిపోయింది, నన్ను తీసుకుపోతాడు. నారాయణ ఎక్కడున్నావురా, నారాయణ 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 అని నడుస్తున్నాడు. ప్రాణం పోతుంది. ఎప్పుడైతే నారాయణ నారాయణ అని పిలుస్తున్నాడో తక్షణమే విష్ణుదూతలు కనిపించారు. తక్షణమే ఇక నారాయణ నారాయణ పిలవడంతోనే ఇక్కడ యమదూతలు ఉన్నారు, ఎటు సైడ్ అంటే బెడ్ మీద పడుతున్నాడు ఆయన. విష్ణుదూతలో సరే అజానుడు బెడ్ మీద పడుతున్నాడు. ఒకవైపు వీళ్ళు, ఒకవైపు వీళ్ళు. ఆగండి ఆగండి ఆగండి, ఏం చేస్తున్నారు మీరు, ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు? అన్యాయం జరుగుతుంది ఇక్కడ, అన్యాయం జరుగుతుంది. ఎవరయ్యా మీరు? చూస్తే చాలా తేజో సంపన్నులాగా ఉన్నారు, మహానుభావులాగా ఉన్నారు. మీరు మేము చేస్తున్న ధర్మ కార్యాన్ని మీరు ఆపుతున్నారు, ఎవరు మీరు? విష్ణుదూతులు అంటారు, ఏంటి ధర్మం ఆపుతున్నామా? ధర్మాన్ని కాపాడాల్సిన మీరు ఇక్కడ అధర్మం చేస్తున్నారు, మీకే ధర్మం తెలుస్తలేదు, ఎంత అన్యాయమో అని విష్ణుదూతలు పలుకుతారనమాట. ధర్మం ఏంటి స్వామి? అసలు వాళ్ళకి విష్ణుదూతలకు కూడా తెలియదు తెలుసా, యమదూతలకి వీళ్ళెవరూ కూడా తెలియదు. కానీ చాలా పవర్ఫుల్గా ఉన్నారు వీళ్ళకి అర్థమవుతుంది. తేజస్సు కెపాసిటీ అర్థమైంది కదా, చాలా పవర్ఫుల్గా ఉన్నారు. మీరేం చెప్తున్నారు? ధర్మం ఏంటి? పరమ పాపాత్ముడు, తాగినాడు, తిన్నాడు,
అన్ని అలవాట్లు ఉన్నాయి. ఈ పాపాత్ముడికి చావు సమయం వచ్చింది, తీసుకొని పోతున్నాం. మీరు ఆపుతున్నారేంటి? దయచేసి మా యొక్క కార్యక్రమాన్ని ఆపకండి అని వీళ్ళ మధ్యలో చాలా వాదన అవుతుంది, డిస్కషన్, ఆర్గ్యుమెంట్. అంటే అవి వీళ్ళ గురించి చెప్పడం, వీళ్ళ గురించి చెప్పడం. విష్ణుదూతలు చెప్తారనమాట. విష్ణుదూతలు మాట్లాడుతూ ఉంటారు. ఏమి అన్యాయము, ధర్మాన్ని కాపాడాల్సిన సభలో ఆ ధర్మం ప్రవేశించింది కదా. మీరు ధర్మాన్ని కాపాడే ధర్మరాజు యొక్క ప్రతినిధులు, యమధర్మరాజు, మీరు అనవసరంగా ఇతన్ని శిక్షిస్తున్నారే. అదే చూడండి, మరి అన్ని పాపాలు చేస్తున్న వాళ్ళని అనవసరంగా శిక్షిస్తున్నారు అని విష్ణుదూతలు చెప్తున్నారు. విచక్షణ లేదు, ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. తండ్రి సంరక్షణలో నిద్రపోతున్న ఒక బాలుని తీసుకుపోతున్నారు బలవంతంగా అని చెబుతూ చాలా శ్లోకాలు ఉంటాయి. అందులో కనెక్షన్లో మనం ఇక్కడికి వచ్చాం. ఓకే, చెప్పండి, నేను చెప్పిన తర్వాత అది చూస్తాను. ప్రాబ్లం. అయం హి కృత నిర్వేశో జన్మకోట్యం హసామపి జన్మకోటి అంహసాం అపి జన్మకోట్యం హసామపి యద్వ్యాజహరా వివశో యద్వ్యాజహార వివశో నామ స్వస్త్యయనం హరే అయం హి కృత నిర్వేశో జన్మకోట్యం హసామపి యద్వ్యాజహార వివశో యద్వ్యాజహార వివశో నామ స్వస్త్యయనం హరే. ఈ వాక్యాలు ఎవరి నోట్ల నుంచి వచ్చాయి? సాక్షాత్తుగా విష్ణు దూతలు పలికిన మాట. వారి నోట్ల నుంచి వచ్చిన వాక్కును మనం ఇప్పుడు చెప్పాం. ఎవరితో? అది వేరే. అవునవును, అదే అది థియరీ, ఇది ప్రాక్టికల్. ఇప్పుడు రెడ్ సిగ్నల్ దాటితే 500 ఫైన్ థియరీ. మీరు హైదరాబాద్ లో దాటంగానే మిమ్మల్ని ఇలా బ్రర్రగా పట్టుకొని 500 రాసి రిసీట్ చేతులు పెడతారు కదా, అది ప్రాక్టికల్. అదేనా? సింపుల్. సో ఎవరితో మాట్లాడారు ఈ శ్లోకం? యమదూతలతో. మనందరి అదృష్టం బాగుంటే మనం కూడా చూస్తాం యమదూతలు ఫ్యూచర్లో. ఏదో ఒక రోజు అందరం చూస్తాం, అదృష్టం బాగుంటే. అంటే దాని అర్థం లేకుంటే అని అర్థం. సో గట్టిగా మనం స్టాండర్డ్గా నేను కృష్ణకి ప్రోపాటికి స్ట్రిక్ట్ అయి ఉంటాను, సీరియస్గా వెళ్తాను అని అంటే వాళ్ళని చూసే పరిస్థితి రాదు. చూడండి, బ్రాహ్మణుడు అంత స్ట్రాంగ్, రోజు వైదిక కార్యక్రమాలు చేసే ఆయన పరిస్థితే మధ్యలో ఎన్ని ఘోరాలకి వెళ్ళిపోయాడు. మనం ఎంతండి? ఆల్రెడీ ఎంతో కొంతమంది కోడిగుడ్లు అంటే తందూరి చికెన్లు, తందూరి మటన్లు ఆల్రెడీ వేసుకున్న వాళ్ళలో ఉన్నాం మనం. సగమంది సగమో పావులో ఉండుంటాం. మనకేం కొత్త అలవాట్లు అవసరం లేదు. ఏ అలవాట్లు లేనాయని అట్లా ఏండు. మన ఆల్రెడీ కొన్ని అలవాట్లు మన పరిస్థితి ఏంటి చెప్పండి. సో వస్తారు. యమదూతల దర్శనం ప్రతి ఒక్కడికి ఖచ్చితంగా అవుతుంది. స్వర్గానికి పోయే వాళ్ళకి యమదూతల దర్శనం అవుతుందా కాదా? మీకుందా నాలెడ్జ్? వాళ్ళని తీసుకోవడానికి కూడా వాళ్ళే వస్తారు, కాకపోతే అట్లా కనబడదు, భయపెట్టే విధంగా కనబడదు. మంచిగా సాఫ్ట్గా ప్రేమగా తీసుకుపోతారు. వాళ్ళకి కొంచెం రూట్ కూడా వేరే ఉంటుంది. పుణ్యాత్మల రూట్ వేరే, పాపాత్మల రూట్ వేరే, జ్ఞానుల రూట్ వేరే. యమదర్శనం కానిది ఒకరికి ఎవరికి? ఓన్లీ భక్తులకు ఒక్కలకే కాదు. మీరు ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, రోడ్లన్నీ ఊడ్చి మీరు శ్రమదానము చేసినా, అన్నదానాలు చేసినా యమదూతల దర్శనం కావాల్సింది. కాకపోతే తీసుకుపోయి స్వర్గంలో చెప్తారు, అక్కడ కూర్చోబెట్టి. ఎందుకు వీళ్ళు తీసుకుపోతారు కారణం కూడా చెప్పాలి.
చూద్దాం, చెప్పండి చూద్దాం. యమదూతలు ఎందుకు తీసుకోవాలి? వీళ్ళకి పాపాలు పుణ్యాలు రెండు ఉంటాయి. పుణ్యం చేసే వాళ్ళందరూ ఇక్కడ పాపాలు ఉండవా? ఈ లెక్కల చిట్టా చెప్పాలిగా. ఒరే చాలా మంచి మంచి పనులు చేసావు, కానీ పాపాలు కూడా ఉన్నాయి. ఆ పర్సంటేజ్ లిస్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత ఏం చెప్తారు చెప్పండి చూద్దాం. ఇదివరకు చెప్పుకున్నాం కదా, ఏది కావాలి? ఫస్ట్ 5 స్టార్ హోటల్ కావాలా, లేకపోతే ఇంకోటి ఏంటి 0 స్టార్ హోటల్ కావాలా? 0 స్టార్ ఏమన్నా ఏముండవు ఇక్కడ. 5 స్టార్ హోటల్కి ఎవరు ఇష్టం వాళ్ళు ఇప్పటి నుంచి బాగా ఆలోచించండి. మనకు ఆ ఫెసిలిటీ ఇస్తే ఎటు పోవాలి అని. ఇప్పటి నుంచి బాగా ఆలోచించండి, మనకు ఆ ఫెసిలిటీ వస్తే ఏం చేయాలి. సో యమధర్మరాజు పంపిన దూతలు ఒక భక్తుని తీసుకుపోవడానికి 4 విష్ణుదూతలు వచ్చారంటే ఎంతమంది ప్రపంచం ఉండాలి పైన? చూడండి, ఆలోచించండి. పోలీసులు అంతమంది ఉన్నారా? ఇక్కడ ప్యారలల్ గా 50 ప్లేస్లలో దొంగతనం ఉంటే పోలీసుల స్కెచ్ ఉంటుంది కదా, అలాంటి పరిస్థితి. నారాయణుడు అనుకున్నాడట, నన్నే పిలుస్తున్నారేమో, వీళ్ళని స్వామికి తెలియదా? అదంతే, ఆయన లీల అలా ఉంటుంది. సో ఇక్కడ దీని అర్థం చూద్దాం ఒకసారి. ఈ అజామిలుడు, ఒకసారి చెప్పండి. ఈ అజామిలుడు తన పాపమునకు ఇది వరకే ప్రాయశ్చిత్తము చేసుకొనినాడు. నిస్సహాయ స్థితిలో నారాయణ నామమును ఉచ్చరించినందున ఇతడు ఈ ఒక్క జన్మ పాపమునకే కాక కోటి జన్మల పాపమునకును ప్రాయశ్చిత్తము చేసుకొనెను. ఆభాసముగా అయినప్పటికీ అపరాధరహితముగా నామోచ్చారణము గావించినందున ఇతడు ఇప్పుడు పవిత్రుడై మోక్షానికి అర్హుడైనాడు. చూడండి ఒక్కసారి దీని కనెక్షన్ లో శ్లోకం ఇంకోటి కూడా ఉందని మనం మేబీ అలా వింటే వాళ్ళ నెక్స్ట్ వీక్ దీని కనెక్షన్ లో మంచి శ్లోకాలు తెలుసుకుందాం. కొడుకుని సూచిస్తూ నారాయణ నారాయణ అని పిలిస్తేనే శ్రీమన్నారాయణుడు తన విష్ణుదూతలని పంపించాడే. మరి డైరెక్ట్ గా నారాయణ కృష్ణ కృష్ణ అని అంటే ఇంకేం పరిస్థితి? ఇంకా పరుగు ఉంటారు విష్ణుదూతలు. కాబట్టి ఈరోజు మీ డైరీలో హృదయంలో ఏం రాసుకోవాలి? ఎప్పుడైనా యమదూతలు కనబడితే ఆయన కొడుకు పేరు అదృష్టం నారాయణ, మీ కొడుకు పేరు చింటూ అనుకోండి. చింటూ 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 అన్నారు అనుకోండి, ఇంకొక 2 యమదూతలు ఎక్స్ట్రా వస్తారేమో చూసుకోండి. అది కాదు, అందరిలో. అందుకనే ఒకప్పుడు పుట్టిగానే దేవుడి పేర్లు పెట్టలే, ఇప్పుడు ప్యాషన్ అయిపోయింది. ప్యాషన్ దేవుడు నారాయణమ్మ ఏంటండి, నారాయణమ్మ నారాయణ ఏంటి, కృష్ణ కృష్ణ ఏంటండి. వాళ్ళ ఇంట్లో కృష్ణ ఉంది, అన్ని కృష్ణ ఉంటే బోల్ నాకు స్పెషల్గా ఉండాలి క్రిష్ ఎగ్జాంపుల్. లేకపోతే ఒక నేను చదువుకున్న రోజుల్లో మా కామర్స్ లెక్చరర్ చెప్పేవాళ్ళు అనమాట. ఈ పాశ్చాత్య దేశాల్లో పేర్లు ఎలా పెడతారంటే ఒక ఒక డబ్బా లోటా డబ్బా ఉంటుంది కదా, పైన మెట్ల మీద వదిలేయండి, కింద జాట్ ఉంటుంది కదా, డబ్ టప్ టిక్ అని కూడా పోతాయి కదా, అవే పేర్లు. ఇక అవే పేర్లు వాళ్ళ పేర్లు అన్నట్టే ఉంటాయి. చూడండి, అది చాంగ్ చుంగ్ అది వేరే వస్తువు, చాంగ్ చుంగ్ అనే వస్తువు వేరే. అన్ని వస్తువులు ఒకటే సౌండ్ చేస్తాయా? ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క పేరును కలుపుతుంది. వాడికి ఏం దొరకవు వాళ్ళు. అందుకనే మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళ పేర్లన్నీ అట్లనే ఏడుస్తాయి. అమెరికా, జాన్, చీన్, ఫ్రాన్స్, అదే ఉంటాయి. అది ఒక పదానికి వాడికి ఆల్ నుంచి రౌతి వరకు అలా మన చిట్టి రాస్తాం కదా, అట్లా పెట్టి 2 అక్షరాలు తీసుకుంటే ఏదో వస్తుంది. అరా వస్తే అర, అక వస్తే అక, బక వస్తే బక, అట్లా అంతే కదా. దానికి ఒక అర్థము అర్థము ఉండదు. సంస్కృతంలో భగవత్ సంబంధమైన ప్రతి పేరుకు అర్థం ఉంటుంది, ప్రతి పేరుకి అర్థం ఉంటుంది. కాబట్టి భగవన్నామము, భగవంతుణ్ణి పిలవాలి. కృష్ణ, నారాయణ, వాసుదేవ, ఎక్కడున్నావు? కృష్ణ 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 అంటే చాలు, మనం సేఫ్. మనం అలా కాకుండా ఇవన్నీ వాళ్ళని వీళ్ళని మనం గుర్తుపెట్టుకున్నాం అనుకో, మన పని అయిపోతుంది.
ఇది గుర్తుపెట్టుకో. ఆ, ఎందరు సేఫ్గా ఇంకా మరి మీరు ఎవరైనా అనుకున్నారు అనుకోవచ్చు. ఇంకేంది, మనకు ఇంకా క్లాస్కి రావాల్సిన అవసరం లేదు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుందాం. ఇప్పటి నుంచి జపం అవసరం. హరి కృష్ణ హరి కృష్ణ 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 హరి 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 రామ హరి రామ 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 హరి హరి 16 మాలలు గంట సేపు వచ్చి సేవలు చేసి అది చేసి చెమటలో వచ్చి సేవలు చేసి అవసరం పైగా సేఫ్ టెక్నిక్ తెలిసిపోయింది కదా. ఇటుకాడ కూర్చుందాం మరి హ్యాపీగా. ఇలాంటి తెలియగలలు కూడా ఉంటారు. మరి మనల్ని మనకే ఇంత తెలివి ఉంటే మనల్ని సృష్టించిన వాడికి ఎంత ఉండాలి ఇంకా. మనల్ని సృష్టించిన వాడికి, మనల్ని మేనేజ్ చేస్తున్న ఈ ప్రకృతికి ఎంత తెలివి ఉండాలి. ఇలాగ అనుకునే వాళ్ళు కూడా భూప్రపంచంలో ఉన్నారు. ఒక ఆయన ఇట్లనే అనుకున్నాడట, బృందావనం వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోదాం అనే, మీ భక్తి అంత ఏం లేదు, ఆడ చచ్చినాం అనుకో ఎన్నైనా కావాల్సిందే, గాడికి పోయినప్పుడు వయసు వస్తుంది, వయసు వచ్చినాకనే వెళ్ళిండు. ఏదో ఒక రోజు పడతాం పోతాం అయిపోతుంది, అమ్మయ్య స్వామి దగ్గరికి వెళ్ళిపోతాం అనుకుని వెళ్ళిండంట. కానీ అర్హత లేదు, ఎట్లా వెళ్ళిండు. ఒకరోజు ఏమైంది, తెలివి బాగుంది, ప్రకృతి ఒప్పుకుంటుందా. ఒక రోజు గుండెపోటు వచ్చింది. అక్కడ పెద్ద పెద్ద హాస్పిటల్ లేవు, అది ఎప్పుడో జరుగుతుంది స్టోరీ, ఇప్పుడు కాదు, ఇప్పుడు ఉంటే ఉన్నాయి. పెద్ద పెద్ద హాస్పిటల్ లేవు, ఏదో బండి ఎండో పట్టుకొచ్చి ఎక్కించి తీసుకుపోయాడు. బృందావనం దాటినాక 2 మంది. సో చాలా సింపుల్. మనకంటే చాలా లక్షల రెట్లు తెలియగలవు ఈ ప్రకృతి, స్వామి చాలా తెలియగల. అట్లనా, నువ్వు ఏమి చెప్పకుండా జీవితాంతం చేయకుండా ఇవన్నీ టక్కున నారాయణ పోతావా. అక్కడ అది అట్లా ఎవరో అక్కడ తెలివి చూపిస్తారు, ఆ తెలివిని కొట్టేసే వాళ్ళు ఒకరు ఉంటారు. అంత తేలిక కాదు. ఇప్పుడు ఎగ్జామ్స్ సంవత్సరం మొత్తం చదివితే మంచిగా ఎగ్జామ్ రాయగలుగుతామా? ఒకరోజు ముందు అలా టకటకట ఇలా చదివేస్తారు, రాయగలుగుతామా? సంవత్సరం మొత్తం చదవాలి, ముందు రివిజన్ చేసుకోవాలి, దాన్ని పద్ధతిగా వెళ్ళి రాయాలి. కాబట్టి జీవితాంతం ప్రాక్టీస్ చేస్తేనే భగవంతుని గుర్తుంచుకోవడం అంత తేలికగా తెలుసు. అప్పటికి కూడా అంత తేలిక కాదు. అలాంటిది నేను ఏం కాకుండా ఇది ఒక పాయింట్ దొరికింది నేను చూసుకుంటా అంటే, ఇంకా నువ్వెక్కడున్నావు నేను ఎక్కడున్నా. చెప్పినా కదా, ఒకసారి చెప్పాను. ఇస్కాన్ డివోటీలో ఒక స్టోరీ ఏమైందంటే, భార్యాభర్తలు డివోటీస్, ఇనిషియేటెడ్ డివోటీస్, సీరియస్ డివోటీసే. ఒకసారి భర్తకి ఎక్కడి నుంచో ట్రావెల్ చేసి వస్తున్నాడు, కార్లో రైల్ ట్రాక్ దాటుతున్నాడు. రైల్ ట్రాక్లో పోగానే కార్ ఆగిపోయింది. అప్పుడు మిగతా సినిమాలో పోతలేదు, ఏదో అడవిలో టెన్షన్ అయిపోతుంది, ట్రైన్ వస్తుంది, అయిపోయింది అనుకున్నాడు. అయిపోయింది, నా పని అయిపోయింది అనుకున్నాడు. ఏదో అదృష్టానికి అది కొద్ది దూరానికే ఇది స్టార్ట్ అయింది, బండి కదిలింది, బచాయిపోయింది. డివోటీ ఇంటికి వెళ్ళింది. ఏమే ఇవాళ పోయేవని కొద్దిసేపటికి తేడా వచ్చింది, ఖతమైపోయింది, ఈరోజు నేను చూస్తా అనుకోలేదు అన్నాడు భార్యతో. డివోటీస్ కదా అన్నది. ఓకే, అలా అన్నప్పుడు మీకు ఏమనిపించిందండి, ఎవరు గుర్తొచ్చారు? కృష్ణ కృష్ణ అని గుర్తొచ్చిందా అని. లేదా నువ్వే గుర్తొచ్చావా అని. నాకు గుర్త టెన్షన్ అయిపోయింది, నువ్వేమైపోతావు, పిల్లలు ఏమైపోతారో ఇవన్నీ టెన్షన్ వచ్చింది. అప్పుడు భార్య క్లాస్ ఇచ్చినట్టు, ఏం ఇదేనా నేర్చుకున్నది నువ్వు? ఆ టైంలో కృష్ణ కృష్ణ అని గుర్తు తెచ్చుకోవాలి, ఇంట్లో గుర్తు తెచ్చుకుంటే ఇంత చేసిందంటే ఏం కావాలి? నిజమైన అప్పుడు పరీక్షలు కడతాడు కృష్ణుడు. భక్తిలో రోజు సాధన చేస్తున్నప్పుడు ఆ టైంలో టెన్షన్లు గుర్తొస్తాయే. నువ్వు ఏమి చేయకుండా నువ్వు ప్రకృతిని, స్వామిని మోసం చేస్తాంటే ఎక్కడ మోసం చేస్తావు? యుక్కనా ముక్తికి అర్హత రావాలంటే దానికి తగ్గ సాధన ఉండాలి, సిన్సియారిటీ ఉండాలి, మనకు ఆ డిజైర్ ఉండాలి. లాస్ట్కు కృష్ణుడు శాంక్షన్ చేస్తే జరుగుతుంది. ఇక్కడ అజామిలకు జరిగిందని అందరికీ జరుగుతుంది అనుకోవడానికి లేదు. అజామిల స్టోరీ వేరు, నీ స్టోరీ వేరు, నా స్టోరీ, ఎవరి స్టోరీ వాడికి వేరే విధంగా ఉంటుంది. ప్రతి ఒక్కరి స్టోరీ వేరే విధంగా ఉంటుంది. మీరు ఎవరైనా అజామిల లాగా మీరు చివరి జన్మ మీకు రాసిపెట్టి అదృష్టం ఉంటే మీకైనా జరుగుతుంది, ఎవరికైనా ఒకరికి అలా ఉంటుంది గుర్తుంటే. అందుకని ఇప్పటి నుంచి స్వామి పేర్లు పెట్టుకోవడం మర్చిపోతున్నారు పిల్లలు. ఇంకో విషయం తెలుసా, జీవితాంతం పిల్లల్ని అలాగే పిలిచి 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 వాళ్ళకి ఎంత సుకృతం వస్తుంది. నారాయణ, కృష్ణ, వాసుదేవ్, అద్భుతమైన పేర్లు, భగవత్ సంబంధమైన. ఇక్కడ ఏం చెప్తున్నారు, విష్ణుదూతలతో యమదూతలతో మీరు పాపాల గురించి మాట్లాడుతున్నారండి. ఈ అజామిలుడి పాపాలు ఆల్రెడీ ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. ప్రాయశ్చిత్తం అంటే ఏంటి, అవన్నీ క్లియర్ చేస్తున్నాడు. మామూలుగా ప్రాయశ్చిత్తం అర్థం ఐడియా ఉంది కదా. మామూలుగా ప్రాయశ్చిత్తం అంటే రిపెండెన్స్, ఒక తప్పు చేశాను, ఈ తప్పుకి ఒక పనిష్మెంట్ స్వీకరించడం ప్రాయశ్చిత్తం అంటాం. వాస్తవానికి వేదాలలో ప్రాయశ్చిత్తం అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది. ఒక్క పాపానికి, ఈ పాపానికి యమదూతలు నిన్ను శిక్షించొద్దు అని అంటే ఈ ప్రాయశ్చిత్తం నువ్వే అనుభవించు శిక్షణ. ఇప్పుడు బయట కొట్టుకుంటారు కదా,
అట్లానే కాదు ఎగ్జాక్ట్లీగా, నువ్వే వాలంటరీగా పనిష్మెంట్ అనుభవించు, అప్పుడు ఈ పాపం ఇది ఓకే చలో తీసేసారు. యమలోకంలో ఆ పాపం రాదు. అది ప్రాయశ్చిత్తం. ఈజీగా ఉంది కదా, ఈజీగా ఉందా? ఇది వినడానికి ఈజీగా ఉంది కానీ ప్రాయశ్చిత్తం అంత ఈజీ కాదు. ఫస్ట్ మనకు పాపాలు ఏం చేస్తున్నావో మనకు తెలియదు, ఎన్ని పాపాలు చేస్తున్నావో మనకు తెలియదు, ఈ పాపాలకి ప్రాయశ్చిత్తం ఏంటో తెలియదు. ఎలా ఉంటాయో తెలుసా ప్రాయశ్చిత్తం? ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? ఒక ఎగ్జాంపుల్ ఎవరైనా విన్నారా? 2 years కింద చెప్పాను, ఇది గుర్తుంది, అక్కడ చెప్పాను, ఎవరైనా గుర్తుందా? ఒక ఎగ్జాంపుల్ చెప్పు. అది కూడా అప్పట్లో విన్నాడు, ధ్రువన్ తేజ్ అప్పుడు విన్నాడు, రైట్. సో బ్రాహ్మణుడు అని కాదు, శిష్యుడు. గురువు ఒకసారి గురువు గారికి శిష్యుడు నమస్కారం చేసి దుమ్ము దులుపుకుంటాడు. అంటే దుమ్ము అంటుంది కదా పడుకున్నప్పుడు, ఎప్పుడైనా పనిలో పని మంచి సమయం వచ్చింది, ఎప్పుడైనా స్వామికి పడుకొని నమస్కారం చేస్తే దులుపుకోవద్దు, గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లో దులుపుకోవద్దు, అదంతా వెళ్ళిపోవాలి అంతే. కాలం గిల్లది నెల కట్టేస్తాం కదా కాలంలో స్టైల్గా, ఏమి చేయొద్దు, ఉండనియాలి, అడ్డు అంతే, దానంతా వెళ్ళిపోవాలి. అలా చేస్తాడు, అతని ఉద్దేశం తప్పేం లేదు, బట్ చేశాడంతే. తర్వాత అంటారు సాటి భక్తులు కావచ్చు మన, అది అలా ఎలా చేసావు, అది తుప్పు కదా, అది గురువుగారికి నమస్కారం చేసి దుమ్ము దులిపితే అది పాపము, నరకానికి వెళ్ళిపోతాం, తప్పు. అయ్యో అవునా, ఇంత పెద్ద తప్పు, నాకు తెలియదు. మరి ఈ పాపం నుంచి, ఈ తప్పు నుంచి బయటపడాలంటే ప్రాయశ్చిత్తం ఏంటి? ఏం చేస్తే ఈ పాపం పోతుంది? ఆడికి పోకముందే ఏదైతే ఏం చేస్తే దానికి ఇచ్చిన ప్రాయశ్చిత్తం ఏంటో తెలుసు? ఆ పాపం పోవాలంటే వేడి వేడి ఇనప ముక్క ఉంటుందా, కాలబెట్టినది కాలుతున్న ఇనప షీట్ ఉంటుందా, ఇనప షీట్ మీద వేడి వేడి మసులుకు ఉంటుందా, దాని మీద 100 సార్లు పడుకొని దండం పెట్టి లేవాలి. అప్పుడు ఈ దుమ్ము దులుపుకున్న పాపం పోతుంది. ఇంకా మిగిలిన పాపాలకి ఎలాంటి ప్రాయశ్చిత్తాలు ఉంటాయి, ఇంకా మేము ఉంచుకోవాల్సిన అవసరం లేదు, ఇంకేం అవసరం లేదు మనకు కదా. ప్రాయశ్చిత్త కంటే అంత ఈజీ కాదండి, పాపాలు చేసినంత ఈజీగా పాపాలు పోవు, చాలా ఆయన చేస్తాడు 60 సార్లు 70 సార్లు అన్నారు చేసినాక అందరూ బాధపడుతుంటారు, అయ్యో అయ్యో నేను బాధపడుతుంటాడు. ఆఖరికి స్వామి వచ్చి కరిగిపోయి వచ్చేస్తాడు, మంచి భక్తుడు ఆయన, స్వామి వచ్చేస్తారు సాయి అవేమంటాడు, సంథింగ్ అలా ఉంటుంది స్టోరీ. కాబట్టి ప్రాయశ్చిత్తం అంత తేలిక కాదండి. ఇక ఒక ఆవును చంపితే ప్రాయశ్చిత్తం ఎలా ఉంటుంది, అంత కష్టం. కానీ భగవన్నామము చెబితే ప్రాయశ్చిత్తం అయిపోతుంది, ఎంత తేలికండి. వేడి వేడి మీద నమస్కారం ఏంటి, అది మేబీ మనకు నేర్పడానికి అయి ఉండాలని లీలలు. మహానుభావులు భక్తులకు మధ్యలో జరిగే ఇవన్నీ కూడా వాళ్ళు ప్రాక్టికల్స్ వేసి చూపించే లీలలు అనమాట. ఒకసారి ఒక ఋషి ఇంటికి రాజుగారు వస్తాడు, మెయిన్ ఋషి వెళ్ళిపోతాడు, ఋషి కొడుకుంటాడు. ఆయన ఎందుకు మీ నాన్న లేడా అంటే, బయటికి వెళ్ళారు రాజుగారు, కూర్చొని చెప్పండి ఎందుకనంటే, నువ్వు పొరపాటున ఆవుని చంపాను అంటే, కావాలని చంపలేదు, ఒకసారి పోయినప్పుడు దశరథుడు కాకా వేస్తే బాణం ఒక 9 ఎట్లనో సంథింగ్ ఆవుని చంపాను, ఆ పాపం పెట్టుకోవాలి అడుగుదామని వచ్చాను అని అంటే, ఋషి కొడుకు అంటాడు, రామ 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 3 సార్లు అనండి అంటాడు. అయిపోయింది, ఇంకా పోయినట్టు, అంతేనా, అయిపోయిందా, థ్యాంక్ యూ అని వెళ్ళిపోతుంటాడు. అప్పుడు ఋషి తండ్రి ఎదురవుతాడు, ఎందుకు వచ్చారు, చెప్పండి, ఓకే ఓకే, ఆయన మీ కొడుకు నాకు సొల్యూషన్ ఇచ్చాడండి అంటే, ఏమైంది అంటే ఇట్లా 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 అని చెప్తే, 3 సార్లు రామని, వాడికి ఎంత ధైర్యం, 3 సార్లు అనుకున్నాడా, ఒక్కసారి చాలు దీనికి, శ్రీరామ చాలు, 3 సార్లు అవసరంలే అని చెప్తాడు. శ్రీరామ అంటే అంటే ఇదేదో బాగుందిగా, ఒక ఆవును చంపేసి వచ్చి శ్రీరామ, ఇంకొక ఆవును చంపేసి శ్రీరామ, ఇంకొక మేకను చంపేసి శ్రీరామ అందామా? అలా కాదు, అలా పనిచేయదు. చేసావు, బంద్ చేస్తావు, బంద్ చేయడానికి ఇష్టపడుతున్నావు, పశ్చాత్తాపం ఉంది అక్కడ, అంతేగాని అక్కడ ప్రీ ప్లాన్ అది కాదు. అది ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు జ్వరం వచ్చింది, తినబుద్ధి కావట్లేదు, టాబ్లెట్స్ ఇయ్యంగానే దొరికింది కదా అన్ని ఎట్లుంటుంది, తగ్గిందాక జాగ్రత్త ఉండాలి కదా, తగ్గినాక నీ ఇష్టమైనట్టు తిను, ఈ భవరోగం తగ్గినాక వైకుంఠంకి వెళ్ళాక తిను, బ్రహ్మాండ రాశి తినలే కడుపు నిండా, ఎందుకంటే ఎంజాయ్ అట్లా వైకుంఠం వెళ్ళాక. సో
ఇది వరకే ప్రాయశ్చిత్తం. నారాయణ ఎప్పుడైతే అన్నాడో అప్పుడే ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు ఆయన పాపాలకి. ఎంత ప్రాయశ్చిత్తం చేసుకున్నాడో తెలుసా? జన్మ కోటి అహంసాం వివశ. జన్మ కోటి. అయ్యా మీరు ఏం మాట్లాడుతున్నారయ్యా? నువ్వు ఈ జన్మల పాపాలు కాదు, కోటి జన్మల పాపాలన్నీ కూడా అయిపోయినాయి, మొత్తం క్లియర్ అయిపోయినాయి. చూడండి, అజామిలుడు ఎన్ని పాపాలు చేశాడండి అసలు? మామూలు పాపాలు అవి. ఈ జన్మ పాపాలే కాకుండా జన్మ జన్మల కోటి జన్మల పాపాలు. నారాయణ నారాయణ అది కూడా కొడుకుని సంబోధిస్తే పోతే ప్రతిరోజు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎన్ని పాపాలు పోవాలి, ఎంత ప్రాయశ్చిత్తం కావాలి, ఎంత దగ్గరికి కావాలి స్వామికి, ఎంతటి అదృష్టం అందులో భక్తితో చేస్తే. ఇది ఎవరు చెప్తున్నారు ఈ మాట? విష్ణుదూతలు యమదూతలతో చెప్తున్నారు. ఈ ఒక్క జన్మ పాపమే కాదు, కోటి జన్మ పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. డైరెక్ట్ గా కాదు, పరోక్షంగా చెప్పినప్పటికీ చక్కగా నారాయణ అని పలికాడు, అయిపోయింది. ఇప్పుడు పవిత్రుడై మోక్షానికి అర్హుడైపోయాడు, ఇంకెక్కడి పాపాలు అని చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే భగవన్నామం ఎంత గొప్పది అంటే, మనకి శాస్త్రము పురాణము బృహద్ విష్ణు పురాణంలో ఏం చెప్పారంటే, నామ్నో హి యావతీ శక్తి పాప నిర్హరణే హరే తావత్ కర్తుం న శక్నోతి పాతకం పాతకీ నరః అని చెప్తుంది. అంటే ఏంటంటే హరినామము ఒక్కసారి చెప్పినా ఎంత పాపి అయినా, ఎన్ని పాపాలు పోతాయట అంటే, ఎంతటి పాపిష్టుడైనా ఆయన జీవితములో అన్ని పాపాలు చేయలేడట. అది ఎన్ని పాపాలు తీసేస్తుంది అంటే, అన్ని పాపాలు నువ్వు చేయలేవు, అసలు నీకు శక్తి లేదు, పాపాలు చేసే శక్తే లేదు. అన్ని పాపాలు తీసేసే శక్తి కలది హరినామం. ఇది మనకి పురాణం చెప్తుంది. ఇది ఏదో ఏమంటాము అలంకార ప్రియంగా చెప్పలేదు. ఇది అంటే అలంకారం, కూరగాయల ధరలో ఆకాశం అంటుతుందని అలంకారం అంటాం దాన్ని తెలుగు భాషలో కదా. ఇదేదో అలంకారప్రాయంగా చెప్పలేదు. ఇది వాస్తవాలు, 1% కూడా తేడా లేనివి. అలంకార ప్రియం కాదు, దిస్ ఇస్ ఎ ఫ్యాక్ట్, వాస్తవం. నిజంగానే అన్ని జన్మల పాపాలు పోతాయి, మీరు అన్ని పాపాలు చేయలేరు. ఇంకేం చెప్తున్నారు ఇంకా మనకి? అవశేనాసి కీర్తితే సర్వపాతకై అన్ని పాపములు తుమాన్ విముచ్యతే సద్య సింహత్రస్మైర్ధగైరివా. మనిషి పవిత్రమైన హరినామాన్ని వివస్వముతో లేదా ఇష్టం లేకుండా ఉచ్చరించినప్పటికీ, హరినామం చెప్పాడు అనుకోండి ఏమైతుందట? ఇప్పుడు సింహం అరిసింది అనుకోండి, ఏం జరుగుతుంది? జనరల్గా అడవిలో సింహం అనుకుంటూ వచ్చింది అనుకోండి, ఏమైతుంది? మిగిలినన్ని పారారు కదా, అరే ఎక్కడ వస్తున్నాడు రా అడవి రాజు, మన పని అయిపోయింది, ఉరుగో పరుగో అని ఎక్కడ జంతువులన్నీ ఏనుగుతో సహా అన్ని పారిపోతాయి. ఎలా పారిపోతాయో, మనం హరి అని ఎప్పుడైతే అంటామో ఈ జంతువులు ఎలా పోతాయో పాపాలన్నీ పలాయనం చిత్తయిస్తాయి. అంత శక్తివంతమైనది హరినామం. ఇది ఎక్కడ చెప్పారో తెలుసా? సాక్షాత్ గరుడ పురాణంలో చెప్పారు. గరుడ పురాణమే చెప్పింది శ్లోకం. సకృదుచ్చారితం ఏన హరిరిత్యక్షరద్వయం బద్ధ పరికరస్తేన మోక్షాయ గమనం ప్రతి. ఇది స్కంద పురాణం. హరి అని 2 అక్షరాల నామం ఒక్కసారి చేసినా సరే ఆయన మోక్ష పదం ఫిక్స్ అయిపోయిందట. ఆయన ఫిక్స్ అయిపోయింది అపాయింట్మెంట్ మోక్షానికి. అంటే దాని అర్థం ఏంటంటే ఈ జన్మలో పోకపోవచ్చు. దాని అర్థం ఏంటి? హరి అనగానే ఈ జన్మలో పోతాడని గ్యారంటీ కాదు, బట్ పోవచ్చు పోకపోవచ్చు. అంటే ఇక్కడ మోక్ష పదం ఫిక్స్ కావడం అంటే ఏంటి? అతని గమ్యం ఫిక్స్ అయింది. మేబీ నెక్స్ట్ జన్మలైనా కావచ్చు, ఈ జన్మమైనా కావచ్చు. అర్థమైందా? హరినామ సంకీర్తన మహిమ మనం స్ట్రీట్లో చేస్తాం కదా, చెట్లు చేమలు మనుషులు ఎక్కడెక్కడ వాళ్ళు హరినామాన్ని విని, అక్కడక్కడ కొంతమంది హేళన కూడా అంటారు, హరే కృష్ణ వాళ్ళు వచ్చారు డాన్స్ చేస్తారు అని హేళన చేస్తారు. వాడికి కూడా లాభం వస్తుంది. అంత కరుణామయుడు హరి. ప్రతి అలా హేళన చేసేవాడికి కూడా లాభం వస్తుంది. అందుకనే
మనము అలా వాళ్ళని ఉద్ధరించే వాళ్ళల్లో మనం ఉన్నామంటే ఎంత అదృష్టం మనం. అందుకనే ఎప్పుడైనా సమయం ఉంటే, సంకీర్తన ఉంది అంటే రండి, అలా హ్యాపీగా హరినామ సంకీర్తన చేసుకుంటూ బయట వెళ్ళేసుకొని వచ్చేస్తాం. మనం మొహమాట పడితే మనం అక్కడే ఉండిపోతాం. ఇది ఉంటుంది. విష్ణుదూతలు ఏమంటున్నారంటే ఇంకా ఈ ఈ జన్మలో ఈ అజామినుడు ఏం చేశామట, భోజనం చేసేటప్పుడు వత్స నారాయణ ఇటురా, కొడక వత్స నారాయణ ఇటురా అని పిలిచేవాడట. ఇది కూడా విష్ణుదూతలే చెప్తున్నారు. నారాయణ నారాయణ 4 అక్షరాలు ఉచ్చరించి అన్ని కోట్ల జన్మలు కొడుకును పిలవడం వల్ల ఏమవుతుంది, ప్రతిసారి నారాయణ 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 అంటున్నాడు కదా ఏదో కొన్నాళ్ళైతే అని. ఒక్కసారి అంటేనే ఇన్ని పాపాలు పోతున్నాయి అన్నారే, ఇన్ని సార్లు అంటే ఎన్ని పాపాలు పోయి ఉంటాయి, మొత్తం వెళ్ళిపోయినాయి, మీరు వెళ్ళేసుకోండి, ఇక్కడ మీకేం పని లేదు అని చెప్తారు. ఓకే, ఇంకా కొన్ని అద్భుతమైన ఉంటాయి దీని కనెక్షన్ లో. कृष्णा कृष्णा बोलेंगे तो नहीं नहीं आएंगे, राधा राधा बोलेंगे तो तुरंत आएंगे।